రానున్న 4 రోజులు నిరాహార దీక్షలు ఎలా చేయాలి, దాని తర్వాత 10వ తేదీ ర్యాలీ ఎలా నిర్వహించాలని దానిపైనే ఈ కార్యక్రమం. దానికన్నా ముందు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేము ఏదో మెగా డిఎస్సి నిర్వహిస్తాం, ప్రతి ఒక్కరికి టీచర్ ఉద్యోగం ఇస్తామని అబద్ధాలు చెప్పి వచ్చింది అని చెప్పేదానికన్నా టోపీ వేసి వచ్చింది. అలాంటి ప్రభుత్వం ఈరోజు డిఎస్సి నిర్వహించి 15,000 18,000 పోస్టులు ఇవ్వడం జరిగింది. దాంతో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. విద్యాశాఖ మంత్రి స్వయంగా ఏదేందో మాట్లాడతాం, కానీ డిఎస్సి వచ్చేసరికి ఆయన చాలా ఫెయిలియర్ అయినారు. కాబట్టి ఆయన నైతిక బాధ్యత వహించి ఏదైతే డిఎస్సిలో అవకతవకలు జరిగినాయో దానిపైన ఆయన వెంటనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి ఈ రాష్ట్ర యువతకు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక డిఎస్సి కాదు, ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో దాంట్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేది విద్యాశాఖ మంత్రి బీజేపీ అయినా కూడా ఈ కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి కూటమి అనే చెప్తాం. కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. దాంట్లో జంతర్ మంతర్లో వారు చేసిన నిరసన ఈరోజు ఏం ప్రతిఫలం అంటే ఒక బిల్లు పాస్ అయింది. అదేగాక కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. కాబట్టి వీరి పతనం విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసిన ఆ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది కూటమి ప్రభుత్వం. అది టీడీపీ కావచ్చు, అది వేరే పార్టీలు కావచ్చు. కాబట్టి కూటమిలో భాగస్వాములైన మెయిన్ పార్టీ అయిన టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ ఉత్తమ మాటలు తప్పితే ఈ రాష్ట్ర యువతకు విద్యార్థులకు వారు మేలు చేసింది శూన్యమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకల పైన మరియు ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో దానిపైన నిరుద్యోగ భృతి ఫీజు రియంబర్స్మెంట్ ఫెయిలియర్ లో వాళ్ళు నైతిక బాధ్యత వహించాలి. అలాగే ఆయన రాజీనామా చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమం పైన రానున్న 6వ తేదీ అంటే రేపు మన్నాడు గురువారం నుండి శనివారం వరకు 6, 7, 8 రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. దాంట్లో 6వ తేదీ స్టూడెంట్ మరియు యూత్ రిలే హంగర్ స్ట్రైక్ అంటే రిలే నిరాహార దీక్ష చేపడతారు. ఇద్దరు కలిసి స్టూడెంట్ విభాగం మరియు అలాగే యువజన విభాగం కూడా ఇద్దరు కలిసి మీరు రిలే నిరాహార దీక్షలో పాల్గొంటారు. అలాగే 7వ తేదీ యువజన విభాగం ఒకటే రిలే నిరాహార దీక్ష చేపడుతుంది. 8వ తేదీ విద్యార్థి విభాగం రిలే నిరాహార దీక్షలో పాల్గొంటారు. ఆఖరికి 10వ తేదీ కదిర్లో విద్యార్థి మరియు యువజన విభాగం అలాగే డిఎస్సి అభ్యర్థులు ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వారు ప్రతి ఒక్కరూ ర్యాలీలో పాల్గొనాలి. అంటే ర్యాలీ అనేది స్టూడెంట్స్ మరియు యువజన విభాగం అలాగే డిఎస్సిలో ఎవరైతే పాలు పంచుకొని ఈ ఏదైతే హంబత్ జరిగిందో దాంట్లో వాళ్ళు విక్టిమైజ్ అయినారో ప్రతి ఒక్కరూ పాల్గొని ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యక్రమం చేపడిందో వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళ జీవితాలు మంచి చేసుకుంటేకి ఈ ర్యాలీలో పాల్గొనాలని కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. కాబట్టి రిలే నిరాహార దీక్షకు ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు పర్మిషన్ దొరకలేదు. ఈరోజు పొద్దున కూడా నేను టౌన్ కన్వీనర్ ఇద్దరు కలిసి డిఎస్పీతో మాట్లాడడం జరిగింది. ఆయన మేము అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఎవరికి ఇప్పటి వరకు మేము పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఎక్కడైనా ఇస్తే దాని బేస్ పైన మేము ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వమని చెప్పినారు. వారు ఏది ఇవ్వకపోని ఏదో చోట చూసుకొని టెంట్ వేసి నేను ఉంటాను మీతో కలిసి మేమంతా కలిసి కూర్చుంటాం, నేను మీతో కూర్చుంటా
తను రిలే నిరాదీక్ష మేము ఒక లొకేషన్ సెలెక్ట్ చేసి మేము నిరాదీక్ష స్టార్ట్ చేసేస్తాం. కాబట్టి రిలే నిరాదీక్షలో ఏదో 10 మంది మీరు వచ్చి కూర్చుండేదో 10 మంది వాళ్ళు కూర్చుండేదో కూర్చొని మా బలం చాలా తక్కువ ఉందని నిరూపించి ఎక్కడన్నా ఎక్కువ మోతాదులో విద్యార్థి విభాగం కానీ యువజన విభాగం కానీ డిఎస్సి అభ్యర్థులు కానీ ఎక్కువ సంఖ్యలో కూర్చొని మా ఏముందో మా డిమాండ్స్ వాళ్ళకు తెలియజేసేట్లు మేము ఈ నిరాదీక్ష చేయాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా నేను వేడుకుంటున్నాను. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎంతమంది యువత ఉందో వారి జీవితాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీలు చేపడుతుంది, నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. మీరు బాగుపడాలి, మీ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆలోచిస్తారు. ఆయన ఆలోచన విద్య పైన ఎంత ఉందంటే మీకు తెలుసు, నాడు నేడు కార్యక్రమంలో ఆ స్కూళ్లకు ఆయన చేసింది ఎంతంటే ఏ రోజు గవర్నమెంట్ స్కూళ్ళలో యూనిఫామ్ లేదు. ఈయన వచ్చిన తర్వాత ఒక యూనిఫామ్, వాళ్ళ కూర్చునే టేబుల్, వాళ్ళ చైర్లు కానీ కార్పొరేట్ స్కూళ్లకు తీసిపోకుండా ఆయన చాలా బాగా అరేంజ్మెంట్ చేసినారు. లాస్ట్ కు వాళ్లకు అవసరము బాత్రూమ్స్ కూడా ఎంత క్లీన్ ఉండాలంటే మా ఇంట్లో ఎట్లుంటాయో ఆ స్కూళ్ళలో స్టూడెంట్స్ కి ఆ బాత్రూమ్ కూడా అంత క్లీన్ గా ఉండాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. వారి కోసం ఆయన ఏదైతే భోజనం మిడ్ డే మీల్ కానీ వాళ్ళకు ప్రతిరోజు మెనూ తయారు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి ఈయన విద్యుత్ కన్వీనర్లు, టౌన్ కన్వీనర్, అలాగే రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, మన మున్సిపల్ వింగ్ జాయింట్ సెక్రటరీ, ప్రతి ఒక్కరు